కేసులు పెట్టము, ఇవి చేయం, ఏమి పట్టించుకోం వాళ్ళ మీద, తప్పు చేసిన వాళ్ళ మీద. మీరు తప్పు ఎత్తి చూపించిన ఇది వరకు ఏంటంటే అండి, మాట్లాడే వాళ్ళ మీద సంబంధం లేని ఏదో ఒక కేసు వేసి పోలీసు వాళ్ళని మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు మరి నవ్వు వస్తుంది. ఎందుకు పాపం ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వడము, మనం కన్ఫ్యూజ్ అవ్వడము, లేకపోతే నాయకులు కన్ఫ్యూజ్ అవ్వడం, మాకు కూడా కేసులు ఎత్తి పెట్టాలంటే ఇన్ని కేసులు దొరకట్లేదని చెప్పి డైరెక్ట్ మీరు మాట్లాడారు కదా వాళ్ళకి సంబంధించి దాని మీదే కేసు పెడతాం అంటే తెలియాలి కదా, క్లారిటీ ప్రజలకు ఎలాగో తెలిసిపోయింది. వీళ్ళు ఏమి తప్పులు చేస్తే కేసులు పెట్టట్లేదు, మాట్లాడుతున్నామని కేసులు పెడుతున్నారని చెప్పి ఈరోజు నాన్న మీద ఆ ఇష్యూ మీద కేసు పెడతారా? మీరు చేయాల్సిన పని మేము చేస్తుంటే మన మీద కేసులు పెడతారా? ఇది అటెండి చేసేది ప్రభుత్వం కానీ పోలీసులు కానీ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటే, అది ఎత్తి చూపించే వాళ్ళ మీద మాత్రం బాధ్యతగా కేసులు పెడుతున్నారు. ఈరోజు ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు వాళ్ళు అనుభవించే క్షోభ, ఆ అమ్మాయికి పాపం విషం దాగిచ్చి తర్వాత ఏం జరిగిందో కూడా ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ రాలేదు. ఇదైతే ఖచ్చితంగా బయటకు వచ్చే విషయం కాబట్టి బయటకు వచ్చింది. మిగిలింది ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయనేది మనకు తెలుస్తుంది. దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ పెట్టింది ఏంటంటే కేసు పెట్టాము, ఆ అమ్మాయి మీద పుకార్లు తీసుకొస్తాము, రకరకాలుగా మాట్లాడేసి అది పక్కన పడేస్తాము అనేటువంటిది తప్ప ఆ బిడ్డ గురించి కనీసం ఒక్క క్షణం ఆలోచించుంటే మీరు మనసు కూడా రాదండి. చిన్న పాప కదా, ఆ అమ్మాయికి మనం న్యాయం చెయ్యాలి కదా అనేటువంటిది రాదా మనసులోకి? ఈరోజు ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతారు, లేకపోతే వాళ్ళకి సపోర్ట్గా నిల్చున్న వాళ్ళని కేసులు పెడతారు. ఆ అమ్మాయి మీద చేసినటువంటి అఘాయిత్యం చేసినటువంటి వాళ్ళ మీద సరైన ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద కనీసం ఒక రిపోర్ట్ కానీ ఒక ఇది కానీ చిన్న చిన్న వాటి మీద పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మీరు పోలీసులు కానీ లేకపోతే కూటమి పెద్దలు కానీ ప్రధాని మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, అనవసరమైన విషయాల మీద అంతా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ ఇష్యూ మీద ఇదిగోండి ఇది జరిగింది, ఇది వాస్తవం, ఇది కరెక్ట్ అని చెప్పి ఒక్కడైనా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి అయినా ఉందా కనీసం? అసలు ఏ పాయింట్ మీద మీరు కేసు పెట్టారు? అసలు ప్రజలందరూ కలిసి కూటమి పాలన జరుగుతుంది, బ్రిటిష్ పాలన జరుగుతుందని ఒక కేసు పెట్టాలండి. ఎందుకంటే కూటమి పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఒక్క నెల రోజుల్లో గంజాయి అనేదే లేకుండా చేసేస్తాము మేము ఆంధ్ర రాష్ట్రంలో అన్నారు. ఈరోజు పరిస్థితి ఏంటి? ఆ గంజాయిని ఈ స్వలాభాల కోసం మీరే పెంచి పోషిస్తున్నారు. ఆ గంజాయి తీసుకునేటువంటి రౌడీలు గుండాలు అందరూ మీ దగ్గరే ఉన్నారు. మీ స్వలాభాల కోసం మీరు గంజాయిని దీన్ని ప్రమోట్ చేసుకొని ఈరోజు పరిస్థితి ఏంటి? దానివల్ల మహిళలు ఇబ్బంది పడాలా? దానివల్ల పిల్లలు ఇబ్బంది పడాలా? ఎవరు తీసుకుంటారండి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఆ పాప ప్రాణాలు పోయాయి, ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, బాధ్యత తీసుకోవట్లేదు, పోలీస్ వ్యవస్థ తీసుకోవట్లేదు. ఎంత నిర్లక్ష్యం ధోరణిగా చూసాం మరి ఈ కేసులో, ఎంత కేర్లెస్నెస్. పోలీసులు ఎందుకున్నారు? శాంతి భద్రతలు కాపాడడానికి, ప్రజలకు ఏమన్నా ఇబ్బంది వస్తే దాని గురించి చేయడానికి, దాన్ని పట్టించుకొని దాన్ని నివారించడానికి. దానికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటి? ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడానికి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? శాంతి భద్రతలు కాపాడే బాధ్యతలు వదిలేశారు, నిర్లక్షణ ధోరణి. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటి? కేసు ఎవరి మీద పెడుతున్నారు అంటే తప్పు చేసే వాళ్ళని కదా, తప్పు అడ్డుకునే వాళ్ళ మీద కేసు పెడుతున్నారు. ఎలా అరికట్టాలో మాకు తెలుసు, అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రప్పా రప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన, ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు.
ఈరోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసిన వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి వాడి వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తాడో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది సిబిఎన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు.